హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లారిటీ విత్ కే. ఈ మధ్య చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మనము యూఎస్లో ఇల్లు కొనాలా లేకపోతే రెంట్కి తీసుకోవాలా అని చెప్పేసి. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, యూఎస్లో చాలా మంది తెలుసు మార్ట్గేజ్ రేట్స్ బాగా పెరిగింది. అందువల్ల ఈ ఈ క్వశ్చన్ స్టార్ట్ అయింది. సో ఈ రోజు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం ఆబ్జెక్టివ్గా. ఓకే, చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో నేను కొన్ని ఫ్యాక్టర్స్ కూడా చెప్తున్నాను, ఏ కండిషన్స్లో మీరు కొనొచ్చు అని చెప్పేసి. బిఫోర్ దట్ మై ఫ్రెండ్స్, నేను ఈ ఛానల్ 40 days క్రితం జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ స్టార్ట్ చేశాను. సో లాట్ ఆఫ్ పీపుల్ వాచ్డ్ మై వీడియోస్, మోర్ దెన్ 110,000 పీపుల్ వాచ్డ్, బట్ సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసరికి వెరీ లోగా ఉంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు become part of my first 1000 subscriber list. Really appreciate it. So let us get into it. చాలా మంది ఏమనుకుంటారంటే, మనము రెంట్ పే చేస్తున్నాం కదా, అది డైరెక్ట్గా హోమ్ ఓనర్ జేబులోకి వెళ్ళిపోతుంది. బట్ దీనికి బదులు మనము ఇల్లు కొనేసి అదే అమౌంట్ని మార్ట్గేజ్ కి పే చేసుకోవచ్చు కదా, ఆ రకంగా ఇల్లు కూడా మనదే అయిపోతుంది అని చెప్పేసి. సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కాకపోతే చాలా మంది ఫస్ట్ టైం హోమ్ బయర్స్కి తెలియని విషయం ఏంటంటే, యూఎస్లో ఈ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ అనేది చాలా హై. సో అది చాలా మందికి తెలియదు. ఈ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ కూడా బయటకు వెళ్ళిపోయేదే, మన ఈక్విటీలోకి వచ్చేదేమీ కాదు. అందువల్ల ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్. సో సింపుల్ మ్యాథ్ ఏంటి అంటే, రెంట్ ఖర్చు కనుక మీకు కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, దెన్ ఇట్స్ వెరీ సింపుల్ మ్యాథ్, యూ జస్ట్ బై హోమ్. సో అందువల్ల ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్. కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రాపర్టీ ట్యాక్సెస్, రెండోది వచ్చేసి మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, మూడోది వచ్చేసి కాస్ట్ ఆఫ్ మార్ట్గేజ్. కాస్ట్ ఆఫ్ మార్ట్గేజ్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో ఒకటేమో ఆపర్చునిటీ కాస్ట్, ఇంకొకటేమో కాస్ట్ ఆఫ్ డెట్. సో విల్ గో వన్ బై వన్. ఇప్పుడు యూఎస్లో ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేసి ఆన్ అన్ యావరేజ్ అక్రాస్ ద యూఎస్ పీపుల్ పే 1.1% అనమాట. ఇది కొన్ని స్టేట్స్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని స్టేట్స్లో కొంచెం తక్కువ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్సస్లో నేనుండే ప్లేస్లో ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేసి 3.2%. నేనున్న కమ్యూనిటీలో. మా పక్కన ఇంకో కమ్యూనిటీ ఉంది, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్స్ 3.7%. ఇట్స్ రిడిక్యులస్లీ హై. ఇప్పుడు మీరు 1 million హోమ్ కొన్నారనుకోండి, యూ విల్ పే, ఇక్కడ హోమ్ స్టేట్ ఎగ్జామ్షన్ ఇస్తారు, 20% తగ్గిస్తారు. సో 1 million నుంచి 20% తీసేసిన 800K మీద మీరు 3.2% పే చేస్తున్నారు అంటే మోర్ దాన్ 25K పే చేస్తారు. మా పక్క కమ్యూనిటీలో ఇదే ఒక 1 million హోమ్ మీద వాళ్ళు 3.7 పే చేస్తున్నారు అంటే మోర్ దాన్ 30K పే చేస్తారు. సో ఇట్స్ రిడిక్యులస్లీ హై అనమాట. ఈ రోజు దానికి మాత్రం కేవలం ఒక యావరేజ్ తీసుకుంటున్నాను, 1.1%. అదే కాకుండా ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, మెయింటెనెన్స్ కి మీరు 1 to 2% పక్కన పెట్టాలి అని చెప్పేసి. ఓల్డ్ హోమ్ అయితే ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు, బట్ న్యూ హోమ్స్ కి 1 to 2% పెట్టాలంటారు. ఈ రోజు నేను క్యాలిక్యులేషన్ కోసం లోయర్ ఎండే తీసుకుంటాను, 1% తీసుకుంటాను. ఓకే, థర్డ్ వచ్చేసి మీ డౌన్ పేమెంట్ ఎంత చేస్తున్నారు, ప్లస్ ఫైనాన్స్ ఎంత తీసుకుంటున్నారు, దాని మీద ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేసి మీ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ ఏంటో చూపిస్తాను. ఓకే, ఎగ్జాంపుల్ లెటస్ టేక్, మీరు ఒక హోమ్ని 2,500కి రెంట్ చేయాలనుకుంటున్నారు పర్ మంత్. ఓకే, దానికి మీకు 30,000 అవుతుంది సంవత్సరానికి. ద మనీ దట్ యూ విల్ నాట్ గెట్ బ్యాక్. ఆన్ ద అదర్ సైడ్, టేక్ అన్ ఎగ్జాంపుల్, యూ ఆర్ ప్లానింగ్ టు బై ఎ హోమ్ ఫర్ 500,000. దీని మీద మీరు ప్రాపర్టీ ట్యాక్సెస్, ఇందాక చెప్పాను కదా 1.1% అని చెప్పేసి. సో మీ ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత అవుతుంది, 5,500 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ కాస్ట్. మీరు 500K హోమ్ మీద మీరు 1% సంవత్సరానికి మెయింటెనెన్స్ అయింది అనుకుంటే దానికి 5,000 పే చేస్తారు. ఓకే, అగైన్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు యూ. సో థర్డ్ది, 500K హోమ్లో మీరు డౌన్ పేమెంట్ 20% చేయాలి. సో 100K డౌన్ పే చేస్తున్నారు. ఆ తర్వాత 400Kని మీరు లోన్కి తీసుకుంటున్నారు. ఓకే, సో 100K డౌన్ పే చేస్తున్నప్పుడు వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ టు అండర్స్టాండ్ ఆపర్చునిటీ కాస్ట్. అంటే ఈ 100Kని మీరు హోమ్లో లాక్ చేశారు. ఇది కనుక మీరు లాక్ చేయకుండా స్టాక్ మార్కెట్లను పెడితే ఎలా వచ్చేది, మీ హోమ్ అప్రిసియేషన్ ఎలా ఉంది. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకొని దెన్ యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ఆపర్చునిటీ కాస్ట్. సో దానికోసం లెట్ us లుక్ ఎట్ S&P 500 రిటర్న్స్. మనము లాస్ట్ 30 yearsలో S&P 500 రిటర్న్స్ కనుక ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ చూస్తే 7.19% వస్తుంది. ఓకే, నేను సింపుల్ మ్యాథ్ కోసం 7% తీసుకుంటాను. తర్వాత మీరు హోమ్ అప్రిసియేషన్, మీడియన్ హోమ్ అప్రిసియేషన్ పర్సంటేజ్ లాస్ట్ 30 yearsలో ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ చూస్తే 2 to 3% ఉంటుంది. ఓకే, సో చాలా మంది అనవచ్చు, హే మాకు 20% పెరిగింది, 30% పెరిగింది అని చెప్పేసి. దేర్ ఆర్ ఆల్వేస్ అబ్నార్మల్ ఇయర్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమున్న హోమ్ 2011లో కొన్నాము, అప్పుడు 350K కొన్నాము. ఇప్పుడు అది డబుల్ అయిపోయింది. సో డబుల్ అయిపోయింది కదా అని చెప్పేసి నాకు 100% వచ్చినట్టేం కాదు, ఎందుకంటే 15 years పట్టింది. అందువల్ల నేను ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 2.2% వచ్చింది. ప్లస్ నేను 2011లో కొన్నాను కదా, 2019 వరకు పెద్దగా ఏం పెరగలేదు. సడన్ గా కోవిడ్ టైంలో పెరిగింది.
ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ 2 years నుంచి ఇంకా ఇట్ బికేమ్ స్టాగ్నెంట్. సో అందువల్ల నేను అబ్నార్మల్ ఇయర్స్ గురించి మాట్లాడలేదు. సో నేను జస్ట్ ఫర్ సింపుల్ మ్యాథ్ 2.5% తీసుకుంటాను. ఓకే, అంటే మీరు ఇప్పుడు 100K ని స్టాక్ మార్కెట్ లో పెట్టినట్లయితే మీకు 7,000 వచ్చేది సంవత్సరానికి. బట్ మీరు హోమ్ లో పెడుతున్నారు కాబట్టి హోమ్ అప్రిసియేషన్ 2.5% తీసుకుంటున్నాం కాబట్టి 2,500 అవుతుంది. సో ద డిఫరెన్స్ వచ్చేసి 4,500 ఉంది. సో దాట్ ఈస్ యువర్ ఆపర్చునిటీ కాస్ట్. నౌ లెట్ us look at మంత్లీ మార్ట్గేజ్. దిస్ ఇస్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ డెట్. మీరు 400K ఫినాన్స్ చేశారు కదా, దాని మీద ఇప్పుడు ప్రస్తుతము 30-year మార్ట్గేజ్ రేట్లు కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ 6.7 నుంచి 7% అలా ఉంటుంది. మీరు ఈ ఫ్యాక్టర్స్ ని చేంజ్ చేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ లోకల్ కండిషన్స్ అనుగుణంగా. నేను 7% తీసుకున్నాను అనుకోండి. సో మంత్లీ నేను మార్ట్గేజ్ 2,800 అలా పే చేయాల్సి వస్తుంది. సో ఇది సంవత్సరానికి ఎంత అనేది కూడా క్యాల్కులేట్ చేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఇవి అన్నీ కూడా మీ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్. హోప్ యూ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ మీ. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేసి 12 తోటి డివైడ్ చేశారనుకోండి, మంత్లీ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ వస్తుంది. సో నౌ కంపేర్ యువర్ మంత్లీ రెంట్ విత్ మంత్లీ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు డిటర్మైన్ వెదర్ యూ షుడ్ బై ఆర్ నాట్. సో ఇప్పుడు మీరు ఈ మ్యాథ్ లో చూసారు కదా, ప్రస్తుతం ఉన్న 7% కండిషన్స్ లో రెంట్ చేయటమే చీపర్ గా ఉంది. కానీ ఈ క్యాలిక్యులేషన్ లో కూడా కొంచెం ఫ్లా ఉంది. ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్, ఈవెన్ దో దిస్ ఇస్ ద క్యాలిక్యులేషన్ యూ షుడ్ యూజ్, బట్ దేర్ అదర్ ఫ్యాక్టర్స్ యూ షుడ్ కన్సిడర్. ఒకటి వచ్చేసి ఇది రెంట్ వాల్యూ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది అన్నట్లుగా అజ్యూమ్ చేసుకుంటుంది. ఇట్ ఇస్ పాసిబుల్ దట్ ద హోమ్ ఓనర్ మే ఇంక్రీజ్ ద రెంట్, రైట్? ద సెకండ్ థింగ్ వచ్చేసి ఇది ఇంట్రెస్ట్ రేట్ 7% ఉంది కదా, బిగినింగ్ ఇయర్స్ లో మీరు పే చేసేది దాదాపుగా మొత్తం ఇంట్రెస్ట్కి వెళ్తుంది. బట్ స్లోలీ యాజ్ యూ కీప్ ఆన్ పేయింగ్ ఓవర్ ద ఇయర్స్ మీ ఈక్విటీ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఓకే, సో అది కూడా ఇది కన్సిడర్ చేయదు. ఓకే, థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే సమ్ టైమ్స్ ఇట్స్ ఎమోషనల్ థింగ్ ఆల్సో, రైట్? సో మీరు హోమ్ కొనాలనుకుంటారు, మీకు తగ్గట్టుగా ఉన్న ఇల్లు కొనాలనుకుంటారు. రెంట్ హోమ్కి వచ్చేసరికి మీకు అలా ఉండదు, మీరు కస్టమైజ్ కూడా చేసుకోలేరు. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఈ 100K లాక్ చేశారు, మీరు స్టాక్ మార్కెట్ లో పెడితే మీకు ఇంత వచ్చేది కదా అన్నాను కదా, బట్ అందరూ అలా స్టాక్ మార్కెట్ లో పెట్టేసి మంచిగా డిసిప్లిన్డ్ గా అంత ఎర్న్ చేయకపోవచ్చు. సో అందువల్ల దేర్ ఇస్ సమ్ ఫ్లా ఇన్ ఇట్. సో అందువల్ల ఏ కండిషన్స్ లో మీరు కొనాలి. ఓకే, సో ఆ ఫార్ములా ఉపయోగించండి. బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ యూనిట్ టు కన్సిడర్. ద ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్, మీరు కనుక ఇదే సిటీలో లాంగ్ టర్మ్ ఉండబోతున్నారా, ఇదే ఇంట్లో కూడా లాంగ్ టర్మ్ ఉండబోతున్నారా అనుకున్నారనుకోండి, అప్పుడు ఏమైందంటే మీరు మార్ట్గేజ్ పే చేస్తూ పోతుంటారు కదా, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఈక్విటీ. అంతేగాని మీరు 5 years లో కనుక ఖాళీ చేసి వెళ్ళిపోయేటట్టయితే యూ విల్ గెట్ ఆల్మోస్ట్ నో ఈక్విటీ ఇన్ ఇట్. ఓకే, ఎందుకంటే యాజ్ పర్ ద అమోటైజేషన్ స్కెడ్యూల్ మీరు ఆల్మోస్ట్ 18 years తర్వాత ఏమో మీ ఇంట్రెస్ట్ రేట్ కంటే మీ ఈక్విటీ పెరుగుతుంటుంది. ఓకే, అప్పటి వరకు మీ ఇంట్రెస్టే ఎక్కువ పే చేస్తూ ఉంటారు ఈక్విటీ కన్నా కూడా. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లో అయితే అసలు యూ విల్ నాట్ గెట్ ఎనీ ఈక్విటీ, ఎవ్రీథింగ్ యూ విల్ పే గోస్ టువర్డ్స్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. సో అందువల్ల మీరు లాంగ్ టర్మ్ లో ఉంటే కనుక మీకు ఇల్లు బెనిఫిట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఎస్పెషల్లీ ఇండియన్స్ అయితే యూనిట్ కన్సిడర్ యువర్ ఇమిగ్రేషన్ స్టేటస్. ఇంకోటి ఏంటంటే మీరు డౌన్ పే చేస్తారు కదా, డౌన్ పే చేసిన తర్వాత కూడా మీ దగ్గర ఇనఫ్ లిక్విడిటీ ఉండాలి. ఓకే, మీ దగ్గర మీరు 100K సేవ్ చేసేసి ఇది ఇంట్లో పెట్టేసేసి మీ దగ్గర జీరో ఉందనుకోండి, సడన్ గా ఏమైనా సిచ్యువేషన్స్ మారినాయి అనుకోండి, మీరు ఏమన్నా సిటీని మారాలనుకున్నా లేకపోతే మీరు ఇండియా వెళ్ళాలనుకున్నా, యూ విల్ గెట్ స్టక్ అండ్ దెన్ యూ విల్ లూజ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఇట్. ఓకే, ప్లస్ మీ మార్టిగేజ్ పేమెంట్ కూడా మీకు అఫోర్డబుల్ గా ఉందా? అఫోర్డబుల్ గా ఉంటే ప్రాబ్లీ విల్ అఫోర్డ్, బట్ మీకు వేరే టార్గెట్స్ కూడా ఉండాలి కదా, మంత్లీ ఎంత సేవ్ చేసుకోవాలని చెప్పేసి మీ కార్ లోను ఇంకొక లోన్లో ఉంటాయి కదా, వాటన్నిటి తక్కువగా కూడా మీకు ఇది బాగానే అఫోర్డబుల్ గా ఉందా అనేది కూడా చూసుకోండి. ఈ కండిషన్ కన్నా మీట్ అవ్వకపోయినట్టయితే ప్లీజ్ డోంట్ బై. బట్ డెఫినెట్లీ డు నాట్ బై బికాస్ మా ఫ్రెండ్లు వాళ్ళు కొన్నారు లేకపోతే పీర్ ప్రెషర్ వల్ల అలా అని చెప్పేసి కొనొద్దు. ఇంకొకటి కూడా ఇన్ఫాక్ట్ నేను చెప్తాను, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఆస్టిన్లో డాలస్లో ఎలా కొన్నారు అంటే బిడ్డింగ్ వార్స్ జరిగినాయి. ఓకే, అది ఎలా అంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, నేనేదో మిస్ అయిపోతున్నాను అని చెప్పి బిడ్డింగ్ వార్స్ చేశారు. యాక్చువల్గా టెక్సస్లో ఇట్ వాజ్ నెవర్ హర్డ్ ఆఫ్. ఆ రకంగా మన ప్రైస్ని ఎస్కలేట్ కూడా చేశారు. సో అలా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ తోటి కొనకండి. ఇది స్టాక్ మార్కెట్ లో జరుగుతుంది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లో కొంటారు, సడన్ గా పడిపోతాయి అని చెప్పేసి. ఇప్పుడు మీరు చూసారు ఆస్టిన్లో డాలస్ లో కూడా పడినవి స్టాగ్నెంట్ అయినాయి, అండ్ దీస్ ఆర్ గోయింగ్ టు స్టే ఫర్ సమ్ ఇయర్స్ లైక్ దిస్, అండ్ దెన్ దేర్ విల్ బి అనదర్ ఇయర్ విచ్ స్పైక్స్. అలాంటి స్టాక్ మార్కెట్స్ లో కూడా అంతే కదా. బట్ ఈవెన్ రీసెంట్లీ కూడా అసలు ఎలా పెరిగినాయి అంటే 50%, 70% వచ్చిన ఇయర్లు కూడా ఉన్నాయి. బట్ అట్టని చెప్పేసి ప్రతి సంవత్సరం అలా 50-70% పెరిగిద్ది అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే 30 years నేను చెప్పాను ఇంతకుముందు 7.19% ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ వస్తుందని చెప్పేసి. ఎప్పుడు కూడా ఆ స్క్యూనెస్ అంతా కూడా ఇలా యావరేజ్ అయిపోతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ లాంగ్ టైం అనమాట. సో అందువల్ల అబ్నార్మల్ ఇయర్స్ వాటిని కన్సిడర్ చేసుకొని
ఓకే, ది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లో మాత్రం ఇల్లు కొనకండి. సో దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ ఇట్ గేవ్ యూ సమ్ ఐడియా ఆన్ వెన్ టు బై, వెన్ నాట్ టు బై.